శాసనసభకు రండి చర్చిద్దాం, లేదంటే ప్రెస్ క్లబ్కు రండి చర్చిద్దామని మంత్రులు సవాల్ విసిరారు. గన్ పార్క్ రండి, ఇక్కడే ఉన్నామని చెప్తే గన్ పార్కుకు హరీష్ రావు బయలుదేరిన క్రమంలో హరీష్ రావును తెలంగాణ భవన్ బయటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. అదే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంతవరకు మనతో మాట్లాడడం జరిగింది. అంతా భయం ఎందుకు, ఆధారాలు ఉన్నాయి చూద్దామని మేము బయలుదేరితే మమ్మల్ని పోలీసులు పెట్టి ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు అరెస్టులు చేపిస్తున్నారు, ఇదే పోలీస్ వ్యాన్ను అదే పోలీస్ వాళ్ళతో ఒక 4-5 మాత్రమే మమ్మల్ని పిలవండి, మీడియా ముందే చర్చ చేద్దామని చెప్పేసి పోలీసులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఒకవైపు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు మరి కాసేపట్లో మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది. జూపల్లి గన్ పార్క్కు వెళ్తారా వెళ్ళరా అన్నది కూడా సందిగ్ధం కనిపిస్తోంది. ఎందుకంటే గన్ పార్క్ బయలుదేరినటువంటి హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కేటీఆర్ తెలంగాణ భవన్లోనే జూపల్లి కృష్ణారావు కోసం చైర్ వేసి మరి ఆయనకంటూ చైర్ కేటాయించి ప్రత్యేకంగా కేటీఆర్ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పాలి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీగా మారిపోయింది. ధైర్యం లేదు, దమ్ము లేదు మమ్మల్ని ఎదుర్కోవడానికి, అందుకే అరెస్టులు చేపిస్తున్నారని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హైదరాబాద్ జంక్షన్లో సవాళ్ళ రాజకీయం నడుస్తోంది. రైట్, కార్తిక్ గారు వాళ్ళు యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నారు, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు, ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్ల గురించి మాట్లాడుతున్నారు, రైతుల గురించి మాట్లాడుతున్నారు, గురుకులాల్లో అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు విని ప్రజల క్లారిటీ ఇవ్వాలి కానీ సవాల్ మీరు విసిరితే వాళ్ళు రెస్పాండ్ అయితే ఆ సవాల్ తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం. ఇందాక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు, ఎస్ మమ్మల్ని అలవ్ చేయండి 4-5 అదే పోలీసులతో మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము మాట్లాడదాం, ప్లేస్ మీరు ఎక్కడ చెప్తే అక్కడ అని చెప్పేసి. ప్రభుత్వం వెనకడుగు వేస్తోందా, బూమరంగానే మీ సవాళ్ళు మీకు? సరే, అయితే సవాలు చేసి రమ్మన్నది శాసనసభకు, రోడ్ల మీదకి కాదు. గన్ పార్క్ రమ్మన్నారు కదా, ఎవరు చెప్పలేదు సార్. గతంలో ముఖ్యమంత్రి అమరవీరుల స్థూపం సాక్షిగా చర్చిద్దాం రా అని చెప్పారు సార్. గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, నిన్న శిల్పకళా వేదికల మాట్లాడిన, గతంలో సభా వేదిక పైన మాట్లాడిన వారు శాసనసభకు రండి అక్కడ చర్చిద్దామన్నారు. కానీ ఆ రోజు కూడా ప్రెస్ క్లబ్లో చెప్పలేదు. కావాలంటే పీసీఆర్ గారు చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి బయట వేయించండి, ఎవరు వస్తారు, నువ్వు వస్తావా, మీ వస్తాది వస్తాడా, మోడీ వస్తారా, ఎవరు వస్తారో రండి, శాసనసభలో చర్చ చేద్దామన్నారు. ఏ రోజైనా శాసనసభ ప్రతిపక్షం కాదు కదా, మీరు పెట్టాలి. వాళ్ళని పెట్టమని ఎవరు అడిగారు? శాసనసభ పెట్టకుండా గన్ పార్క్ వెళ్ళడం ఎందుకు? వాళ్ళని ఎవరు అడగలే కదా. ఇప్పుడు కూడా జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వెళ్ళారు, గన్ పార్క్ వెళ్ళి మాట్లాడుతున్నారు. సార్, ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, కేబినెట్ మంత్రులే సవాళ్ళు విసురుతున్నారు, వాళ్ళే గన్ పార్క్. లేదు సార్, చర్చకు రమ్మంటే వీళ్ళు ఆడికి పోయి మేము ఈడ ఉన్నాము అంటే జూపల్లి కృష్ణారావు అంటే ప్రజలకు వీళ్ళు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఇది ప్రజల అబద్ధాలను కూడా నిజాలు, మనం నిజం చెప్పకపోతే అబద్ధం కూడా నిజమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి నేను వస్తానని వారు చెప్పినారు తప్ప, మీరు నిజంగా చర్చకు రావాలంటే ఎట్లా రావాలి, మీరు ఆధారాలు పట్టుకొని రావాలి. కానీ మంది మార్బాలను వేసుకొని కొట్లాటకు వచ్చినట్టు రావద్దు. ఇంతకుముందు మా మాజీ మంత్రి గారు, అంటే సినన్న మా వాళ్ళే, మా జిల్లా నుంచి ఉన్నటువంటి గారు అని మాజీ మంత్రి గారు మాట్లాడుకుంటే ఏమన్నారు, మేము ఆధారాలతో, మీరు ఆధారాలతో వస్తామన్నప్పుడు, చర్చకు వస్తామన్నప్పుడు మీరు ఆధారాలు పట్టుకొని కాగితాలు పట్టుకొని మాత్రమే రావాలి. కానీ మంది మార్బాలను వేసుకొని గొడవకు వచ్చినట్టు వస్తే ఎవరు చెప్పవసరం లేదు. పోలీసులు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసము ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, వాళ్ళనైనా అరెస్ట్ చేస్తారు, మంత్రులైన మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఎందుకు? అధికారంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని పక్క పట్టంచర్ల. కార్తిక్ గారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయని మంత్రులకు తెలియదా? గన్ పార్క్ దగ్గర నుంచి సవాల్ విసిరినప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. అసలు వాళ్ళ గురించి అంచనా కూడా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధమే సార్. ఇప్పుడు సార్ మాజీ మంత్రి గారు ఏమన్నారు, మీకు ఆధారాలు కావడం ఇంపార్టెంటా, కేసీఆర్ గారు రావడం ఇంపార్టెంటా అని. ఆధారాలతోని కేసీఆర్ గారు రావడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాం మేము. వాళ్ళు దాన్ని ఆధారాల కేసీఆర్ అంటున్నారు. మేమేమంటున్నాము, ఉన్నటువంటి ఆధారాలను కేసీఆర్ గారు పట్టుకొని సభకు వస్తే మేము సభలో మాట్లాడతామంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ గారిని అవమానిస్తారు అని అంటున్నారు. మేము దానికి కూడా ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీ యొక్క గౌరవ మర్యాదలకు హామీ నాది, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్ కు వస్తా అని సవాల్ చేసింది మీరే కదా. ఒక ప్రతిపక్ష నాయకుడి కార్యాలయానికి వెళ్ళడం తప్పేం కాదు, కానీ కనీసం వెళ్ళలేకపోయారు కదా.
ఎవరు వెళ్ళలేకపోయారు జూపల్లి కృష్ణారావు సార్ వెళ్ళలేకపోవడం వెళ్తానే చెప్పారు అక్కడ ఆయన మనం ఇంతకుముందు స్క్రీన్ పైన చూసినప్పుడు కూడా నేను వెళ్ళట్లేదు వెళ్తున్నానే చెప్పిండు ఆయన వెళ్ళట్లేదు నేను గన్ పార్క్ వెళ్తున్నా అని చెప్పేసి గన్ అవును, పార్క్ ఇప్పుడు వెళ్ళారా విజువల్స్ అక్కడొకరు ఇక్కడొకరు ఉండడం ఎందుకు అందరికి ఒకటే దగ్గర ఇప్పుడు అందరు ఆడొకరు ఈడొకరు ఆడేరు అందరు ఒకటే దగ్గరికి రండి అందరికి ఒకటేసారి మధ్య వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏమున్నాయో చెప్తామని